నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ముందుగా శివాబీ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మైనారిటీల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్ సనత్ నగర్ లో నిర్వహించిన నియోజకవర్గ మైనారిటీల ఆత్మీయ సదస్సులో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులు దేశానికి మంచి పేరు తీసుకురావాలి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని విద్యార్థులకు సూచించిన జిల్లా న్యాయమూర్తి షమీ పర్వీన్ సుల్తానా బేగం. టీడీపీతోనే అభివృద్ధి సంక్షేమం. గూడూరులోని 15వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసిన పాసం సంధ్యారాణి. వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. గూడూరు పట్టణంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి, సోమసుందరేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవ సభకు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఆయనకు విశ్వవిద్యాలయం ప్రతినిధులు తదితరులు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. శ్రీమతి పి సుశీల గారు, South Zone Inter-University Vishwavidyalaya is immensely privileged to honor Mahila Vishwavidyalaya IIT. Multiple outreach and extension programs. The university has made its presence felt more particularly by uplifting young women from disadvantaged sections of the society by creating opportunities for them to participate in different fields of activities and helping them in their economic, political development. The university is truly living up to its motto of emancipation of women through acquisition of knowledge. Apart from focusing extensively on creating a self-reliant women workforce through skill development, the institution has been giving equal importance to strengthening the entrepreneurial skills and abilities of young women to foray into startup ventures. The university is providing necessary knowledge, skill-based training, financial and marketing support by helping women entrepreneurs to become self-reliant towards reaching the goal of Atmanirbhar Bharat by making women equal partners in the process of nation building. According to a report of the National Association of Software and Services Companies released in 2022, 18% of startups in India are led by a woman founder or co-founder. This is indicative of the rise of women leaders in India's startup ecosystem from 17% in 2019. These figures are an evidence of women's intent and capability to play a role in the nation's economic growth and development. As someone rightly said, there is no tool for development more effective than the empowerment of ముస్లిం మైనార్టీల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్,
స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, మైనార్టీల నాయకులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మైనార్టీల ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. పట్టణంలోని సనత్ నగర్లో వైకాపా మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మగ్దూమ్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ మైనార్టీల ఆత్మీయ సమావేశంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, పార్టీ సిఇసి సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి అన్ని వాగ్దానాలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆదరించిన పార్టీని, ఆత్మీయులను మోసం చేసే నైజం నాది కాదని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బేరేజ్ వేసుకోండి, సున్నితంగా పెద్ద మనసుతో బేరేజ్ వేసుకోండి. ఒక్క విషయం ఆలోచించండి, రాజ్యాధికారం అనేది చాలా ముఖ్యం. చంద్రబాబు గారు మాటలు చెప్పాడు, వాడుకున్నారే తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గొప్ప మనసు ఎందుకు లేదు? మరి మంత్రులుగా ఇవ్వడానికి నీకు మనసు రాలేదా? అన్ని సంవత్సరాలు నువ్వు సీఎంగా పనిచేస్తే మంత్రులుగా పనిచేయడానికి ఎంతకాలం మైనార్టీలకు అవకాశం ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకులు దాదాపు 4.5 సంవత్సరం ఎంత గొప్పగా మైనార్టీల మీద, మైనార్టీ పేదరికం మీద ఎంత కష్టపడ్డాడో ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు బీజేపీ సపోర్ట్ చేయడం, బీజేపీతో కలిసి ప్రయాణం చేయడం చారిత్రాత్మక తప్పదం అని చెప్పి మిమ్మల్ని క్షమాపణలు అడిగాడు. ఆ రోజు బహిరంగంగా అడిగాడు, నేను బీజేపీతో కలిసి పోటీ చేయడం, వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవడం చారిత్రాత్మక తప్పదం అని చెప్పి మాట్లాడారు. మాట తప్పిన వ్యక్తి ఎవరు? మాట మీద ఉన్న వ్యక్తి ఎవరు? ఆలోచించండి. పేదరికాన్ని గురించి ఆలోచించే వ్యక్తి ఎవరు? మనల్ని హక్కును నేర్చుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరు అని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు పంపించారు, నేను తల్లి లాంటి పార్టీకి, తల్లికి కానీ తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేయను. ఆ రకంగా చేసే వాళ్ళకి గుణపాఠం చెప్పండి. ఒకసారి చెప్పారు చాలదు, మళ్ళా చెప్పమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటా. కొన్ని చూస్తున్నా 2-3 రోజుల్లో ఒక పేపర్ పట్టుకొని నా ప్రత్యర్థి ఏందో జరిగిపోతున్నట్టు అభూత కల్పనలు చెప్పారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎలాంటి మచ్చున్న బహిరంగంగా చేయమని నేను సవాల్ విసురుతున్నా. ఈ బుట్ట బెదిరింపులు భయపడే వ్యక్తిత్వం కాదు. నీ అరాచక పాలన చూశారు, మున్సిపల్ చైర్మన్ గా నువ్వు చేసిన అరాచక పాలన చూశారు. నీ తత్వం నువ్వు పదే ప్రాధాయపడితే ఒప్పుకుంటారా? చంద్రబాబు అవకాశవాదాన్ని, నీ అవకాశవాదాన్ని ప్రజలు క్షమిస్తారా? గూడూరు వాస్తవులు గుణాన్నే ప్రేమిస్తారు. అందుకే దుర్గాప్రసాద్ గారిని ప్రేమించి అన్ని సార్లు ఎమ్మెల్యేని చేశారు, పట్టాప్రకాష్ గారిని ప్రేమించి అన్ని సార్లు చేశారు. మాటకొస్తే లోకల్ అంటావు, గుణం లేని లోకల్ ఎవరికి? ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వాళ్ళకి లోకల్ అవసరమా? గుణంతో జయించుకోవాలి. నేను చెప్తున్నాను పదే సుతాతనంగా రాజకీయాలు చేయాలంటే దిగజారి, నేను కొన్ని విషయాలు చెప్పకూడదు, బాధేస్తుంది, కుటుంబం బయటపడుతుందని వదిలిపెడుతున్నాను. దిగజారి రాజకీయాలు చేశావు, ప్రజలే నీకు బుద్ధి చెబుతారు, క్షమించరు. నేను మనవి చేస్తున్నాను, ఎక్కడైనా సరే, ఏ మండలంలో అయినా సరే నీకు మెజార్టీ వస్తే నేను సెల్యూట్ కొడతాను. ఏ మండలంలో వచ్చినా నీకు ముందుకెళ్తావా? సవాల్ చేస్తున్నా నేను. నీకు ధైర్యం ఉంటే మా పార్టీ శ్రేణులు జోలికి రా, నువ్వు చూస్తాం సంగతి ఏందో నొక్తామని కూడా సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఒక మాట అంటారు, మాటకు వస్తే గోపాల్ రెడ్డి గారు, నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నా టికెట్ ఇచ్చారంటావు. ఎక్కడున్నారు వాళ్ళు? నువ్వు ఎక్కడున్నావు? ఏమి అర్థం లేని మాటలు మాట్లాడతావు. వాళ్ళు ఎక్కడున్నారు, నువ్వు ఎక్కడున్నావు? నాకు ఆదరించారు పాపకన్న సోదరులు, ఈ రోజు కూడా వాళ్ళు చేయి వదలలేదని కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు అతుకుని చేర్చుకుంటున్నారు, మీరు ఆలోచించండి. ఒకటే ఉదాహరణ, ఎందుకు చంద్రబాబు గారు ఉంటే వర్షాలు పడవు? అవకాశవాదులు ఉంటే ఎక్కడ వర్షాలు పడవు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేసే విధానికి దిగదార్చాడు ప్రభుత్వాన్ని. అందువల్లే పచ్చటి భూముల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిపోయి ప్రకృతి వికటిస్తుంది. అతనంటే అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా వర్షాలు సకాలంలో పడుతున్నాయి, నీళ్లు తాగుతున్నాం, బిడ్డల భవిష్యత్తు గొప్పగా ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రుల కంటే వారసులు వాళ్లే, భవిష్యత్తు వాళ్ళదే. ఆ బిడ్డల్ని గొప్పగా మంచి వాతావరణంలో
రాష్ట్రంలో మరి వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చేందుకు ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నారు. వాళ్ళ చిన్న పిల్లలు చిన్న మనస్తత్వం బాధపడకూడదని సున్నితంగా సుదీర్ఘంగా ఆలోచించి వాళ్ళకి డ్రెస్ కోడ్ ఏర్పాటు చేశారు. అందులో నుంచి 25 బృహత్కర పథకాలు ప్రజలందరికీ ముందుకెళ్ళాయి. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాడు, మీ ఇంట్లో మేలు జరుగుంటే నన్ను ఆదరించండి అని గొప్పగా. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. అందుకోసమే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి గడప గడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. మైనార్టీలకు సీఎం పెద్దపీట వేశారని, ఉప ముఖ్యమంత్రితో పాటు కార్పొరేషన్లు నామినేటెడ్ పోస్టులు కేటాయించారని దేవసేనమ్మ గుర్తు చేశారు. ఆయన కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ మైనార్టీ సోదరులకు కూడా ఎంతో రిజర్వేషన్ ఇస్తూ ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు అనౌన్స్ చేసిన సీట్లలో 7 మంది మైనార్టీ సోదరులను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఇప్పుడు పెట్టే ఈ పథకాలు ఇవన్నీ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ ఒక పేదరికంలో ఉండకూడదు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, అన్నీ వాళ్ళకి సమృద్ధిగా అందాలి అనే దీంతోనే ఈ సంక్షేమ పథకాలు ఆ పాదయాత్రలో ప్రజల ఇబ్బందులను కనుక్కోవటం, దాని మూలంగా ఈ నవరత్నాలను ఇచ్చేయటం, చెప్పిన నవరత్నాలు ప్రతిదీ అమలుపరచడం జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అద్భుతమైన వ్యవస్థ వాలంటరీ వ్యవస్థని తీసుకురావటం, నిజంగా కరోనా పీరియడ్లో వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. ప్రతి ఇంటికి వెళ్ళటం, ఎక్కడైనా ఆ జ్వరాలు అవి ఉన్నా కూడా కనుక్కొని ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం అంతా కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా జరగటం, వ్యవస్థ తీసుకురావటం. ఇప్పుడు చెప్పారు కదా గ్రామ స్వరాజ్యం అని, ఇంటింటికి పరిపాలన వెళ్ళటం కానీ, ప్రతి ఒక్క గడప ప్రతి సంక్షేమ పథకము తాకింది, ప్రతి గడపని తాకింది. అర్హత ఉన్న ప్రతి కుటుంబాన్ని సంక్షేమ పథకం తాకటం జరిగింది. అద్భుతంగా అమలుపరిచారు. మనకు వచ్చేది పవిత్ర రంజాన్ మాసం, రేపు 11వ తేదీ నుంచి రంజాన్ మాసం ఆరంభమవుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీరందరూ కూడా పవిత్రంగా ఆలోచించాలని, మనం ఎవరి ద్వారా లబ్ధి పొందాం, ఎవరి ద్వారా సంతోషంగా ఉన్నామని ఆలోచించి ఈ సంతోషం ఇలాగే ఉండాలన్నా, ఈ సంతోషం రెట్టింపు అవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే జరుగుతుంది. ఇదందరూ కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఈ కార్పొరేషన్ దీంట్లో కూడా ఈ దూదేకుల కార్పొరేషన్ మహిళకి ఇవ్వటం జరిగింది. కార్పొరేషన్ చైర్పర్సన్గా నెల్లూరుకి చెందిన మహిళకి ఈ దూదేకుల కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇవ్వటం జరిగింది. ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ అందరూ కావాలనుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఎవరు బాధపడకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది ఆయన మనస్తత్వం. పేదలందరూ సంతోషంగా ఉండాలనేదే ఆయన ఇది. ఎంతోమంది ఈ పదవుల కోసం ఎన్నో విధాలుగా చెప్పచ్చు, కానీ మీరు ఆలోచించండి, ఈ పథకాలన్నీ మీకు అందుతున్నాయా లేదా, అర్హతను బట్టి అందుతున్నాయా లేదనేది ఆలోచించండి. అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ పెన్షన్ తెల్లారేసరికి మీ ఇళ్ళ దగ్గరికి రావటం కానీ, రేషన్ కూడా క్యూలలో ఉండి రేషన్ తీసుకునే ఇది లేకుండా మీ పరిసరాల్లోకి రేషన్ తెచ్చి ఇవ్వటం కానీ, ఇవన్నీ ఆలోచించండి. మనం ఎవరు వస్తే సంతోషంగా ఉండగలుగుతామో అనేది ఆలోచించి మీరు రేపు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ముందు మీ ఓటును వినియోగించుకోవాలి. ఇంట్లో అందరూ ఎంతమంది ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ బూత్కి వెళ్ళి ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు మేరిగ మురళీ గారిని మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆయన సౌమ్యుడు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు విజయమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అందరితో మాట్లాడే విధానం కానీ, పలకరించుకోవటం కానీ, ఏమైనా సమస్య చెప్పినా దానికి పరిష్కారం చెప్పటం కానీ, అందరికీ ఆమోదయోగ్యుడైనటువంటి మురళీ గారిని కూడా మనం అందరము అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ, మీ అందరినీ నేను కోరేది ఒకటే, అందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి. ఫ్యాన్ గుర్తే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా సీఎంగా అవ్వాలి. జై జగన్, జై జగన్, జై జగన్. ఇంకా మరికొందరు మాట్లాడారు. చిన్నతనం నుంచి కూడా వాళ్ళ స్పానర్లు పట్టుకొని ఆ దర్జీతో కూడా వాళ్ళతో కుట్టుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. ఎందువల్ల వీళ్ళే ఇట్లుంటే వీళ్ళ పిల్లల సంగతి ఏంది అన్నారని ఆ రోజు సుదీర్ఘ ఉపన్యాసం చేశాడు.
అందువల్ల పదవిలోకి రాగానే ఆయన మొట్టమొదట మీకు గుర్తుంటుంది 5% రిజర్వేషన్ ఇచ్చాడు మీకు అందరికీ కూడా మైనార్టీలకి. కానీ దురదృష్టవశాత్తు కోర్టు కొట్టేసింది. ఇమ్మీడియట్గా రియాక్ట్ అయినాడు ఆయన. సాయంకాలం లోపల 1% తగ్గించేవ్వండి, ఏమి దానికి ఏం మునిగిపోయింది ఏముండదు, 4% ఇవ్వండి అన్నాడు అన్నాడు. అంత స్పాంటేనియస్గా, అంత ఇమ్మీడియట్ రియాక్షన్ వాళ్ళకి. మనకు అది కూడా చేయలేకుండా ఎందుకయ్యా వాళ్ళు? నేను చెప్పింది అబద్ధమా? పోతారండి, మనం వీధులకు పోతారండి. ఎక్కడైనా కూడా మెకానికల్ వాళ్ళే, దర్జీలు వాళ్ళే, స్కూటర్ మెకానికల్ వాళ్ళే. ఎందువల్ల వాళ్ళకి ఇంత? మిగతా వాళ్ళందరికంటే కూడా వాళ్ళకేం పొలాలు ఉండవు, ఏమీ ఉండవు. వాళ్ళకి చేయాల్సింది నాకు తెలిసి ఈ ఊర్లో ఆ రిజర్వేషన్ వల్ల ముఖ్యంగా ఎంతమంది ముస్లిం కొన్ని వేల మంది మైనార్టీ విద్యార్థులు డాక్టర్లుగా బయటకు వస్తున్నారు. వీళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈ బయట ప్రపంచంలో ఉండే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు అయితేనేమి, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు అయితేనేమి, మంచి ఉద్యోగాలు, మంచి స్థితికి వచ్చి ఈరోజు వాళ్ళ ద్వారా కుటుంబ స్థితిగతులు కూడా మారినాయి. అవన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం. ఆ మహానుభావుడు లేకపోతే మనల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. దురదృష్టం, ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారు. దాని తర్వాత 9 ఏళ్ళు ఎవరెవరో పరిపాలించారు. అప్పుడు మన జీవితాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి. 2019 ఎన్నికల్లో సంవత్సరాల తర్వాత ఉన్న 2.5 సంవత్సరంలో 2,77,000 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే చెప్పారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంద్రా అంటే ఒక్క బస్సులో డ్రైవరే మారినారు, కొరవ స్టాఫ్ అంతా వాళ్లేను, ప్రజలంతా వాళ్లే, ఆఫీసర్లంతా వాళ్లేను. ఇన్ని లక్షల కోట్లు పేద ప్రజలకు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది, దక్కుతుంది. నాయకులు మళ్ళీ ఈరోజు మైనార్టీలు మాతో ఉంటారు, మేము మైనార్టీలకి అది చేస్తాము ఇది చేస్తామని చెప్తున్న పరిస్థితుల్లో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, నమ్మకమైన నాయకత్వం ఏది, మైనార్టీలకి ఉపయోగపడే నాయకత్వం ఏది అనేది మీరు గ్రహిస్తే చాలు. మీ మైనార్టీలు మీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెంటంటున్న పరిస్థితుల్లో మంచి మెజారిటీతో గెలిపిస్తారని, మళ్ళీ ముఖ్యమంత్రిగా రెండోసారి మన జగన్మోహన్ రెడ్డిని ఆ పీఠంపై కూర్చోబెడతారని నేను ఆశిస్తూ మీరు వచ్చేసినటువంటి ప్రతి సోదరులకు కూడా పేరు పేరున అభినందనలు తెలుస్తూ సెలవు తీసుకున్నారు. సంవత్సరానికి ఆర్థిక సహాయం పొందుతున్నారు. దుల్హన్ పథకం కింద 50,000 ఇస్తుంటే ఇప్పుడు మన జగనన్న 1,00,000 రూపాయలు చేసి నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తున్నారు. 2014లో టీడీపీ హయాంలో ఒక్క మంత్రికి కూడా ఇవ్వలేదు మైనార్టీకి. ఇప్పుడు మన జగనన్న ఉప ముఖ్యమంత్రి చేసి 2004లో వచ్చి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆ రెండు కూడా గుర్తొస్తాయి. ఆ తర్వాత కాలంలో 2009 నుంచి 2014 వరకు 2019 వరకు ఏ సంక్షేమ కార్యక్రమాలు జరగకుండా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఆ తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ఒక సంక్షేమ ఫలాన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మైనార్టీకి సంబంధించి ప్రత్యేకంగా జరిగిన మేలేంది, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ మైనార్టీల కుటుంబాలకు జరిగిన మేలు, మైనార్టీల కుటుంబాల్ని సమాజంలో ఒక గొప్పగా తీసుకొచ్చి చేసిన ప్రయత్నము, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రారంభించినప్పుడు ఏమన్నారు, అసలు జీతాలే ఈ లేడు, నెల కూడా ఈయనే కార్యక్రమం అమలు చేస్తారని చెప్పి అందరూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చేసిన ఆర్థికంగా, సామాజికంగా ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తూ
ఒక ముస్లిం మైనారిటీని డిప్యూటీ సీఎం చేస్తూ 4 శాసన మండలి సభ్యులు, 4 ఎమ్మెల్యేలు, 16 మంది వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అదేవిధంగా 175 కోఆపరేషన్ మెంబర్లు, అదేవిధంగా వివిధ సంస్థల డైరెక్టర్లుగా నియమించడంతో పాటు ఒక మహిళకు శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా ఇవ్వడము. అంతేకాదు ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో 7 చోట్ల అసెంబ్లీ స్థానాలను కేటాయించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా కూడా రుణపడి ఉంటాం. 5 నుంచి 2000 వరకు చూసాం, 2000 నుంచి 2005 వరకు చూసాం, 2001 వరకు ఆ ప్రభుత్వంలో ఏమన్నా కనీసం ఎవరికైనా ఏదైనా ఒక చిన్న ఉపయోగం అనేది ఉండిందే? చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే సింపుల్గా ఒకటి చెప్పవచ్చు. మహానాయకులు రామారావు గారు, వారి పేరు చెప్తే అనేక సంక్షేమ పథకాలు ఈ రోజుటికి 40 సంవత్సరాలైనా కూడా ఈ రోజుటికి కూడా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. 2 రూపాయల బియ్యం దగ్గర నుంచి ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా. అలాగే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ చేపట్టినటువంటి పథకాలు, ఫీజు రీంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత విద్యుత్తు, అన్ని రంగాలలో ఆయన చేపట్టిన జలయజ్ఞం కానీ, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సెజలు కానీ. అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, మొబీన్ బాషా, బొమ్మిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, అజీజ్ ఖాన్, హాషిం, జహీర్, జలీల్, షేక్ బాబు, అల్తాఫ్, అర్షద్, నారాయణరెడ్డి, పూన్నా, జీనత్, అమన్, షాబున్ని తదితరులు పాల్గొన్నారు. ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒకటే మార్గమని తెలిపారు. అనేక మంది కృషి ఫలితంగా మహిళా దినోత్సవం వచ్చిందని గుర్తు చేశారు. గతంలో ఆడపిల్లలను చదివించేవారు కాదని ఇప్పుడు చాలా మార్పు వచ్చిందన్నారు. మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆమె వివరించారు. అదేవిధంగా మీరు పనిచేసినట్లయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే మన సీనియర్ అడ్వకేట్, మన సబ్జెక్ట్ సార్ వాళ్ళందరూ చట్టాల గురించి మినిమం మనకు డైలీ ఉపయోగపడే చట్టాల గురించి అంతా కవర్ చేశారు. అంటే చట్టాల విషయం మీకు తెలుసు, ఏ చట్టం ఎప్పుడు ఉపయోగపడుతుంది, మనకి ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఆడవాళ్ళకు ముఖ్యంగా ఏ ఏ రకాల చట్టాలు ఉన్నాయి, ఎలా ఉండాలి, ఇంతకు ముందు అమ్మ అంటే ఏంటి, అమ్మ చేసే త్యాగాలు ఏంటి, ఇలాంటి విషయాలు. తర్వాత మన జడ్జి గారు అన్ని విషయాలు చెప్పారు. నేను ఇదే మళ్ళీ తిప్పి చెప్పకుండా, వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కాబట్టి రిపిటేషన్ కాకుండా ఉండాలంటే మనం ఏమని చేసుకుందామంటే, అసలు ఆ చట్టాలు ఉపయోగించుకోవడానికి అవసరం రా అన్నట్టు మనం ఉన్నట్లయితే తప్పనిసరి అయితే అలాగే ఉపయోగించుకుంటాము. మనం చెప్పిన విషయం ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్. చిన్నపిల్లలు పాస్ట్, మీరు ప్రజెంట్లో ఉన్నారు, మేము ఫ్యూచర్లో ఉన్నాం, అంతేనా? చిన్నపిల్లలకి పాస్ట్, వాళ్ళు పాస్ట్లో ఉన్నారు, వాళ్ళు ప్రజెంట్ తర్వాత ప్రజెంట్ అంటే వాళ్ళ డెవలప్మెంట్ నేను చెప్పేది. చిన్నపిల్లలకి ఏం చేయలేరుగా, వాళ్ళు ఇంకా పాస్ట్ స్టేజ్, అలాగే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక అది వాళ్ళకి పాస్ట్ అవుతుంది. అదేవిధంగా మీకు ఇది ప్రజెంట్ అంటే మీ ఫ్యూచర్కి ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు మీరు దీని ఫ్యూచర్లో మంచిగా ఉండాలంటే ఈ ప్రజెంట్ మీరున్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఉపయోగకరమైన పనులు అంటే చదువుకోవాలి, మంచి నాలెడ్జ్ గెయినింగ్ అనేటువంటిది లైఫ్ ఇస్తుంది. నాలెడ్జ్ కిల్లింగ్ అనేటువంటిది లైఫ్కి ఎండ్ ఇస్తుంది. అంటే ఇది ఎండ్ ఆఫ్ ది లైఫ్. నాలెడ్జ్ కిల్లింగ్ అంటే ఉన్నదాన్ని చంపేయడం, నాలెడ్జ్ గెయినింగ్ అంటే నాలెడ్జ్ని ఎక్కువ పెంచుకోవడం. ఎలాగా? మనకున్న నాలెడ్జ్ని పెంచుకోవాలంటే మనకు కావాల్సిన నాలెడ్జ్నే చదువుకోవాలి. బుక్స్ ద్వారా అయినా, ఇంటర్నెట్ ద్వారా అయినా, ల్యాప్టాప్ ద్వారా అయినా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అన్నా మనం చూసేవన్నీ మనకు ఉపయోగపడదుగా, మన నాలెడ్జ్ని ఎక్కువ చేసే విధంగా ఉండాలి, మన నాలెడ్జ్ని చంపే విధంగా ఉండకూడదు. రోజు మూవీస్ చేస్తే ఉన్న నాలెడ్జ్ తగ్గుతుందా? అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ సమావేశంలో న్యాయమూర్తులు మురళీధర్, సులోచనారాణి, న్యాయవాదులు కోటేశ్వరరావు, అరవా పార్వతయ్య, ప్రిన్సిపల్ హనుమంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల ఆర్థికాభివృద్ధి, మహిళల సంపూర్ణ సాధికారతే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు గ్రామీణ పరిధిలోని 26వ డివిజన్లో జరిగిన మహిళా దీవెన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆదాల మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, మేయర్ స్రవంతి, నాయకులు పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, యేసునాయుడు, హరిబాబు, యాదవ్, సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని విషయాలు మాత్రమే మీ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. రాష్ట్ర భవిష్యత్తుకి ఈరోజు మహిళలే ప్రధాన శక్తులని కూడా మీకు అందరు కూడా విన్నవించుకుంటున్నారు. ఏ కుటుంబం అయినా బాగుపడాలంటే ఆ ఇంట్లో ఉండే మహిళ మీద ఆధారపడి ఉంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. పిల్లల్ని చదివించాలన్నా, పిల్లల పెంపకం మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలన్నా, భర్తని జాగ్రత్తగా చూసుకోవాలన్నా ఇవన్నీ కూడా మహిళలు చేస్తారు. కేవలం మగవాళ్ళు సంపాదన ఏదో ఒక కార్యక్రమమే ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకి అన్ని బాధ్యతలు ఉంటాయి. కుటుంబంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి. పిల్లల్ని సరిగ్గా పెంచాలి, పిల్లల్లో దారి తప్పకుండా చూడాలి, వాళ్ళని చదువుతున్నారా లేదా చూడాలి, వాళ్ళ బట్టలు అన్నీ చూడాలి, భర్తకు కూడా అన్నీ చూడాలి. ఇన్ని కార్యక్రమాలు చేసేది మహిళ. మీకు ఉదాహరణకి నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నానంటే మా తల్లి చిన్నప్పుడు మమ్మల్ని ఎంతో శ్రద్ధగా కష్టపడి చదివించి మంచి మాటలు చెప్పి పెంచింది. ఇప్పుడు కూడా గుర్తుంటాయి వాళ్ళు చెప్పిన మాటలు. మనం చేతనైతే మేలు చేయాలి, ఎవరికి అపకారం చేయకూడదు అనేది చిన్నప్పటి నుంచి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి చేయడంలో ప్రధానమైనటువంటి నాయకుడు, విజన్ ఉన్నటువంటి నాయకుడు అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మనకి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని కూడా మన జిల్లా వాసులైనటువంటి వీళ్ళిద్దరిని కూడా మన రూరల్ నియోజకవర్గానికి ఇవ్వడం అన్నది మనకి ఎంతో గర్వపడాల్సినటువంటి విషయం అని కూడా తెలియజేస్తున్నాను. విజయసాయి రెడ్డి గారు ఎంతో విజన్ తోటి, అదేవిధంగా ఎంతో మంది పారిశ్రామికవేత్తలతోటి ఒక మంచి సత్సంబంధాలు కలిగినటువంటి నాయకులు విజయసాయి రెడ్డి గారు. మన నెల్లూరు జిల్లా కానీ మన రూరల్ కూడా ఎంతో అభివృద్ధి బాటలో నడిచేదానికి వీరిద్దరు కూడా రెండు కళ్ళులాగా పనిచేస్తారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తాం. చంద్రబాబుతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి పాసం సంధ్యారాణి తెలిపారు. గూడూరు పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిని సుధాకర్, ప్రణీత్ యాదవ్, కల్పన, శ్రీదేవి, భారతి, రవీంద్రారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు గ్యారంటీ, అదేవిధంగా సూపర్ 6 పథకాలని జనసేన పవన్ కళ్యాణ్, జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా 17వ వార్డులో పర్యటన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంకా సంధ్యాక గారు రావడం, ఈ నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది.
మేము అప్లై చేసినా మాకు పెన్షన్ ఇవ్వలేదు అని చాలామంది చెప్పడం జరిగింది. ముఖ్యంగా పాపం వాళ్ళకి ఎందుకు రాలేదో మాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళేమో మేము నవరత్నాలు ప్రతి ఇంటికి మేము బటన్ నొక్కి ఇంటికి పోయి తలుపు తట్టి ఇస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఆ మహిళలు వాళ్ళకి గుర్తు రావటం లేదా అని అడుగుతున్నాము. ఈరోజు వాళ్ళకి జీవనానికి వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వము 2 years 1 year నుంచి వాళ్ళని వెట్టిగా వదిలేయడము ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. వాళ్ళ బ్రతుకు తెరువుకి వాళ్ళ బిడ్డల చదువులకి ఈరోజు వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఆస్తులు ఉన్నాయని వాళ్ళు పిత్రాజితము వాళ్ళ భర్తలు సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయని పెన్షన్లు తీసేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా బ్రతకాలి? వాళ్ళు ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు, ఏమ్మా మేము మా ఆస్తులు అమ్ముకొని మా బ్రతకమంటారా, ఉన్న ఆ గూడు కూడా మేము అమ్మేసుకోమంటారా అని అడిగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. వాళ్ళని ఆదరించాల్సినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్కి లేదా అని అడుగుతున్నాను. వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు మేము ప్రతి ఇంటికి మేము తలుపు తడుతున్నాము, మేము ఇస్తున్నాము, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి చేరుతుంది అని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఈరోజు వాళ్ళు ఆ మహిళలు వాళ్ళకి కనపడటం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మేము అదే చెప్పాము, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే అమ్మా మేము ఖచ్చితంగా ఇస్తాము. ప్రతి బీజేపీ కార్యకర్త మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మనుబోలులోని బీసీ కాలనీలో బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇటీవల మృతి చెందిన దివంగత మాజీ మండల అధ్యక్షుడు కోడూరు శ్రీనివాసులు రెడ్డి మృతికి మౌనం పాటించారు. మనుబోలులోని బీసీ కాలనీలో బీజేపీ కార్యాలయాన్ని కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఇదే సమయంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కోడూరు శ్రీనివాసులు రెడ్డికి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ మండల అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం పార్టీకి మరింత బలం పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటూ ఉందని, ప్రజలకు కేంద్ర పథకాలను వివరించాలని కోరారు. రాష్ట్రంలో వైకాపాకు కాలం చెల్లిందని ఆయన వివరించారు. ఆదుకోగలిగాం. అలాంటి ఒక పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి వాళ్ళ పేదాసాల అన్ని వర్గాలలో కూడా వెళ్ళడం జరిగింది. ఇవాళ మనం ఒకటి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు కానీ కుటుంబం కోసం పనిచేస్తున్నాయి. ఇవి మొన్న ఈ మధ్య లాలూ ప్రసాద్ ఒక మాట అన్నాడు, ఆయనకి భార్య పిల్లలు లేరు, ప్రధానమంత్రికి భార్య పిల్లలు ఉంటే మంచిదని. నరేంద్ర మోడీ దానికి సమాధానం చెప్పాడు, భారతీయ ప్రజలందరూ నా కుటుంబం అని, భారతదేశమే నా యొక్క కుటుంబం అని చెప్పి ఆలోచించి నేను సర్వశక్తుల ఆయన రోజుకు 4 గంటలు మాత్రమే నిద్రపోతాడు. ఆయన సొంత ఆస్తి లేదు, ఆయనకి ఇంకా సొంత బిల్డింగ్ కూడా లేదు. అలాంటి యొక్క వ్యక్తి ఇవాళ సమాజమే నాదని చెప్పేసి ఆయన అంటూ ఉండి ఆయన ప్రచారం చేస్తూ ఉంటే సమాజం మొత్తం ఒక తాటి మీద నిలబడుతుంది, మేము కూడా నరేంద్ర మోడీ కుటుంబం అని చెప్పేసి. కాబట్టి చాలామంది తమ స్వార్థం కోసంగా రాజకీయ పార్టీలు పెట్టుకొని తమ కొడుకు కోసం, తమ భార్యల కోసం, లేకపోతే ఇంకెవరి కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ పరిస్థితి కాదు. ప్రధానమంత్రిగా ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఆ కుటుంబ సభ్యులు దరిదాపులు కూడా రాలేదు. వాళ్ళ తల్లిగారు అంత్యక్రియలు కూడా చూసాం మనం. కేవలం ఒక 11 గంటల్లో ఆయన చనిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయినాడు ఆయన. అది ఆయన యొక్క వ్యక్తిత్వం. ఈ కార్యక్రమంలో నాయకులు శేషారెడ్డి, పనబాక కోటేశ్వరరావు, బాలాజీ, మురళి, శేషారెడ్డి, వెంకయ్య, అజయ్ కుమార్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నతనం నుండి విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, క్రీడల ద్వారా మానసిక శారీరక ఉల్లాసం పెంపొందించుకోవచ్చని మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణంలోని సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత ధనుంజయ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు సనత్ కుమార్ రెడ్డి, ఎస్ఎల్ఎన్ బాబు, గుబ్బా చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, వ్యాయామ ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చదువుకున్న స్కూల్కి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ జెర్సీలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను మా అబ్బాయి కూడా అదే ఈరోజు డాక్టర్ సిఆర్ రెడ్డి గారు స్థాపించిన చిల్లకూరు శేషమ్మ స్కూల్లో నేను చదవడం జరిగింది. అదేవిధంగా
మా అబ్బాయి ప్రతిమన్ రెడ్డి కూడా సిఐఎం స్కూల్లో 2011లో ఆయన అక్కడ 10th వరకు చదివాడు. అదేవిధంగా మా మిస్సెస్ కూడా అక్కడే 15 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా కుటుంబమే దాదాపు పిల్లలు కూడా బాగా ఒళ్ళు అలిసేలాగా ఎక్సర్సైజులు చేయించుకుంటూ చదువుకుంటూ ముందుకు పోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈ స్కూల్కి లయన్స్ క్లబ్ అయితే ఏమి, రోటరీ క్లబ్ అయితే ఏమి, ఇన్నర్ వీల్ క్లబ్ అయితే ఏమి, మహిళా మండలి అయితే ఏమి, ఎన్నో స్కూల్ సంస్థలు మీ స్కూల్కి వచ్చి మిమ్మల్ని ఏది అవసరాలు ఉంటే అవి తీరుస్తూ ఉన్నారు. చాలా అదృష్టవంతులు మీరు, ఎందుకంటే ఇప్పుడు అసలు నాడు నేడు కింద మన స్కూల్సే చాలా డెవలప్ అయిపోయాయి. అంతకుముందు స్కూల్స్కి ఇప్పటికీ స్కూల్స్కి చాలా తేడా. మధ్యాహ్న భోజనాలు అయితే ఏమి, మనకు స్కూల్లో వసతులు అయితే ఏమి, ట్యాబ్స్ ఇవ్వడం అయితే ఇవన్నీ చాలా బాగా బ్రహ్మాండంగా మీకు చదువుకునే దానికి అంతా హెల్ప్ చేస్తున్నారు. మీరు చేయాల్సిన పని మీరు ఖచ్చితంగా చదువుకునేది చూసుకోవాలి. చాలామంది పక్కన ఎన్ని ఇచ్చినా కూడా మనం చదువుకోకపోతే ఏం ఉపయోగం లేదు. కాబట్టి మీకు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలా. చదువుకునే వయసులోనే పిల్లలు ఖచ్చితంగా బాగా చదువుకోవాలి. ఆ టైం దాటిపోయిందంటే ఇంకా మనకు తిరిగి రానే రాదు. ఒక్క క్షణం దాటిపోయినా కూడా మళ్ళీ మనం వెనక్కి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికీ తెలిసిన విషయమే. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈవేళ చిలకూరు శేషమ్మ మున్సిపల్ హై స్కూల్ నందు క్రీడల్లో రాణించినటువంటి మన విద్యార్థులకు క్రీడా దుస్తుల్ని మన రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రీడాకారులకి మరింత పేరు తీసుకురావాలని మన స్కూల్కే కాకుండా మన రాష్ట్రానికి, మన జిల్లాకి కూడా మరింత పేరు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. చదువులో కూడా, క్రీడలతో పాటు చదువులో కూడా మంచి మార్కులు తీసుకొని రావాలి. తల్లిదండ్రులకి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి, త్యాగరాజ వీధిలో వెలిసి ఉన్న శ్రీ సోమసుందరేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమశివుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయం గూడూరు. ఆ పరమశివునికి అత్యంత పవిత్రకరమైనటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దలు గౌరవనీయులు ప్రముఖ పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ గారు, మరి ఇతర పెద్దల సహాయ సహకారాలతో ఈరోజు నిర్విరామంగా ప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన పెద్దలందరికీ కూడా त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्श మహాశివరాత్రి పర్వదినము ఈరోజు భక్తులు ఈ శివాలయానికి ప్రత్యేకత ఉంది. గూడూరు నగరంలో కల్లా ఈ శివాలయంలో
సూర్యకిరణాల ఉదయాన్ని మహాదేవుడి మీద, కార్తీక మాసంలో మహాశివరాత్రి మీద సూర్యకిరణాలు మూలనాటి మీద పడతాయి. అదేవిధంగా ప్రతి బుధవారం శుక్రవారం పేదలకి అన్న సంతర్పణ చేస్తూ భక్తులు ఇచ్చే సంపదని పేదలకు అన్న సంతర్పణ చేస్తున్నాము. అదేవిధంగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఇచ్చాము. అదేవిధంగా సంవత్సరం నుంచి మీనాక్షి అమ్మను కూడా ప్రతిష్ఠించి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. దీని గురించి పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు కూడా ఈ లింగాహారాన్ని గురించి చెప్పాడు. ఈ లింగాహారాన్ని అభిషేకం చేసి అర్చన చేసుకొని ఆరాధిస్తే 10 రెట్లు ఫలితాన్ని ఇస్తుందని ఆ మహాదేవుడు ఆ అనుగ్రహం అది చాగంటి కోటేశ్వరరావు చెప్పారు. అదేవిధంగా ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగంలో స్పర్శలింగం తాకి దండం పెట్టుకొని అభిషేకం చేసి అర్చన చేసి ఆరాధించవచ్చు. ఈ ఆరాధన వల్ల మీకు సర్వ సుఖాలు శుభాలు జరుగుతాయని ఆ మహాదేవుడి ప్రవచనం. ఈ సమస్త దోషాలు పోయేదాని కోసం ఆ మహాదేవుడి మీద పాలు వదిలేయండి. ఇది ఎవరిని కాదు, శివలింగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనారిటీల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్. సనత్ నగర్ లో నిర్వహించిన నియోజకవర్గ మైనారిటీల ఆత్మీయ సదస్సులో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులు దేశానికి మంచి పేరు తీసుకురావాలి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని విద్యార్థులకు సూచించిన జిల్లా న్యాయమూర్తి షమీ పర్వీన్ సుల్తానా బేగం. టీడీపీతోనే అభివృద్ధి సంక్షేమం. గూడూరులోని 15వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసిన పాసం సంధ్యారాణి. వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. గూడూరు పట్టణంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి, సోమసుందరేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.